హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ గొన్నబతిల. ఈరోజు క్లాస్ మనం ఎక్సర్సైజ్ 6F లాస్ట్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ మనం రిడక్షన్ ఫార్ములాస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ 6F సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనం రిడక్షన్ ఫార్ములాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ను టుడే అండ్ డే ఆఫ్టర్ టుమారో క్లాసెస్తోని టోటల్గా కంప్లీట్ అవుతాయి. అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు క్లియర్గా అర్థమైనట్లయితే లైక్ చేస్తారని, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోను కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎక్సర్సైజ్ 6F ఫస్ట్ వన్, రోమన్ నెంబర్ 1 evaluate the following integrals. Integration e power of x into 1 plus x square dx. E power of x into 1 plus x square. E power of x is f of x. 1 plus x square is g of x. That means integration by parts use చేసుకోవాలి. Integration by parts. So integration of e power of x into 1 plus x square dx. E power of x is the exponential power. 1 plus x square is the algebraical function. మనకి షార్ట్ కట్ ఉంది, హైలైట్. A is the inverse, L is the logarithmic, A is the algebraic, T is the trigonometric, E is the exponential power. A is the first function, that means algebraic function is the u of x. E is the exponential function, E is the second function, exponential power. So let u of x is equal to 1 plus x square. Differentiation of u dash of x is equal to 1 0 x square ki 2x. V dash of x is equal to e power of x. Integration of e power of x is e power of x. So integration of by parts formula, integration of u v dash of x dx is equal to u v of x minus integration of u dash into v of x dx plus c. So u v of x means 1 plus x square. V of x means e power of x minus integration of u dash of x means 2x. V of x means e power of x into dx. So 1 plus x square into e power of x minus, here 2 is the constant. So minus 2 into integration of x into e power of x dx. Again integration by parts. X is the algebraical function, e power of x is the exponential function. Again u of x is equal to x. This implies u dash of x is equal to 1. V dash of x is equal to e power of x. Integration of e power of x is e power of x. సో x e పవర్ ఆఫ్ ఎక్స్కి మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఫంక్షన్ ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసేయండి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేయాలి. దట్ ఈస్ యూవి ఆఫ్ ఎక్స్, యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్, వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, దట్ మీన్స్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ ఇంటూ యూ డాష్ మీన్స్ 1 ఇంటూ వి ఆఫ్ ఎక్స్ మీన్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఈ మైనస్ 2 చేత 2 టర్మ్స్ని ఇంటూ చేయాలి. 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ 2 e power of x plus c, 2 e power of x plus. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనే టర్మ్ కామన్ చేస్తే మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 ప్లస్ సి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x 1 ప్లస్ 2 3 ప్లస్ సి. రోమన్ నెంబర్ 1లోని ప్రాబ్లం నెంబర్ 1 సెకండ్ ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3x ఇంటూ డిఎక్స్. సేమ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసుకోవాలి. Let u of x is equal to x square, u dash of x is equal to x square, differentiation is 2x. V dash of x is equal to e power of minus 3x. Integration of e power of ax is 1 by a into e power of ax. So v of x is equal to minus 1 by 3 into e power of minus 3x. So integration by parts formula is integration of u v dash of x dx is equal to u v of x minus integration of u dash into v of x dx plus c. So u of x means x square into v of x means minus 1 by 3 into e power of minus 3x minus
integration of u dash of x is 2x. v of x means minus 1 by 3 into e power of minus 3x into dx. So plus into minus, minus 1 by 3 into x square e power of minus 3x, minus into minus plus, here 2 by 3 is the constant. So 2 by 3 into integration of x into e power of minus 3x into dx. So x e power of minus 3x అనే ఫంక్షన్కి మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసుకుంటాం. అగైన్ u of x is equal to x, v dash of x is equal to 1. xకి డిఫరెన్షియేషన్ is 1. v dash of x is equal to e power of minus 3x. e power of minus 3xకి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్లయితే minus 1 by 3 into e power of minus 3x. సో స్టార్టింగ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ అప్లై చేయండి. minus 1 by 3 into x square into e power of minus 3x plus 2 by 3 into integration of 2 by 3 into integration of x into e power of minus 3x integration by parts యూజ్ చేసుకుంటాం. దట్ మీన్స్ uv of x, u of x is x, v of x means minus 1 by 3 into e power of minus 3x minus integration of u dash of x is 1, v of x is minus 1 by 3 into e power of minus 3x into dx. So minus 1 by 3 into x square e power of minus 3x plus into minus, minus, here 1 by 3 is the constant, 1 by 3 into 2 by 3, 2 by 9, x into e power of minus 3x. So plus into minus, minus, minus into minus plus 2 by 3 into 1 by 3, 2 by 9, integration of e power of minus 3x into dx. So minus 1 by 3 into x square e power of minus 3x minus 2 by 9 into x e power of minus 3x plus 2 by 9 into integration of e power of minus 3x dx is minus 1 by 3 into e power of minus 3x plus c. సో టోటల్ ఫంక్షన్లోంచి మనకు మైనస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3x కామన్ చేసేద్దాం. ఇంక రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ బై 3 మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3x కామన్ చేసాం, 2x బై 9 మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3x కామన్ చేస్తే మనకి 2 బై 9 3 జర్ 27, 2 బై 27 ప్లస్ సి. సో టోటల్ ఫంక్షన్లో మనం ఎల్సిఎం అప్లై చేసినట్లయితే 27, 3లోని 27 అనేది మనకి 9 టైమ్స్ క్యాన్సిలేషన్, 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్, 9 టేబుల్లో మనకి 27 3 టైమ్స్, 3 ఇంటూ 2 6x ప్లస్ 27కి 27 క్యాన్సిల్ అయితే 2 ఉంటుంది, హోల్ బై 27. 27 మనం ఫ్రంట్ రాసుకున్నాం, ఈ పవర్ ఆఫ్ మైనస్ 3x బై 27 ఆఫ్ 9x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2 ప్లస్ సి. దిస్ ఈజ్ ద ప్రాబ్లం నెంబర్ 2, రోమన్ నెంబర్ 2లోని ప్రాబ్లం నెంబర్ 2. థర్డ్ వన్, మన అన్నీ కూడా ఒకే మోడల్లో ఉన్నాయి, అన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసుకుని అప్లై చేసుకోవడం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ డిఎక్స్, సేమ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 3x స్క్వేర్, వీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ 1 by a into, that means e power of ax by a. So integration by parts formula is integration of u dash of x dx is equal to uv of x minus integration of u dash into v of x dx plus c. So formula apply cheyandi. uv of x means x into ante x cube into u of x is x cube, v of x is e power of ax by a minus integration of u dash of x means 3x square, v of x means e power of ax by a into dx. So x cube by a into e power of ax minus 3 by a is the constant. So 3 by a ని ఫ్రంట్ రాసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్కి అగైన్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసుకోవాలి. అగైన్ యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, దిస్ ఇంప్లైస్ యూ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ. సో ఫార్ములా కన్వర్ట్ చేద్దాం. x cube by a e power of ax minus 3 by a into x cube by a into e power of ax minus 3 by a into integration by parts. u of x is x square, v of x is e power of ax by a minus integration of u dash of x is 2x, v of x is e power of ax by a into dx. So x cube by a into e power of ax, so minus 3 by 3 into x square, 3x square, a into a square, 3x square by a square into e power of ax minus into minus plus
3 by a into 2 by a, 3 by a into 2 by a, 3 2s are 6, a into a square, 6 by a square into integration of x e power of ax into dx. Again and again x e power of ax కి మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని యూజ్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంది అప్లై చేసేయండి. ఎక్స్ క్యూబ్ బై ఏ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ 3x స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ 6 by a square into integration of x e power of x dx. u of x is equal to x, v dash of x is equal to 1, v dash of x is equal to e power of ax. Integration of e power of ax is e power of ax by a. So x cube by a into e power of ax minus 3 by a square into x square e power of ax plus 6 by a square into x e power of ax మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసుకోవాలి. uv of x, u of x is x, v of x is e power of ax by a. So x into e power of ax by a minus integration of u dash of x means 1, v dash of x means e power of ax by a into dx. So x cube by a into e power of ax minus 3 by a square into x square e power of ax plus 6 by ఈ 6 by a square చేస్తే 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 6x by a square into a square into a cube e power of ax minus plus into minus minus 6 by a square into 1 by a 6 by a cube integration of e power of ax into dx. So x cube by a into e power of ax minus 3 by a square into x square e power of ax plus 6 by a cube into x e power of ax minus e power of ax dx is e power of ax by a. So a cube into a is a power of 4 minus 6 a power of 4 into e power of ax plus c. టోటల్ ఫంక్షన్లోంచి మనం e power of ax కామన్ చేస్తే x cube by a minus 3x square by a square plus 6x by a cube minus 6 by a power of 4 plus c. ఎల్సిఎం అప్లై చేస్తే ఏ పవర్ ఆఫ్ 4 వస్తుంది, లేదా యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్న ఫంక్షన్ అలా ఉంచేసిన ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2లోని మనం ప్రాబ్లం నెంబర్ 1. షో దట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అని మనం ప్రూవ్ చేయాలి. సో solution, integration of x power of n into e power of x dx. Same integration by parts. Here u of x is equal to x power of n. Integration of differentiation of x power of n is n into x power of n minus 1. Inner derivative of x is 1. v dash of x is equal to e power of minus x. Integration of e power of minus x is minus of e power of minus x. So integration by parts apply చేసుకుంటాం. So integration by parts formula is integration of u v dash of x dx is equal to u v of x minus integration of u dash into v of x dx plus c. So u v of x means x power of n, v of x means minus of e power of minus x minus integration of u dash of x means n into x power of n minus 1, v of x means minus of e power of minus x dx. So plus into minus 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 x power of n into e power of minus x, minus into minus is plus, here n is the constant, plus n into integration of x power of n minus 1 e power of minus x dx. ఇదే మనం ప్రూవ్ చేయవలసినటువంటి ఆన్సర్. ఓకే, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమైనట్లయితే నానాజీ గొన్నాబతుల అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంకా 2 క్లాసెస్లోని మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే టోటల్ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.